భారతదేశం మరియు చైనా దేశాల మధ్య సంబంధం గురించి మాట్లాడుకుంటే అది ఒక చిక్కుముడి లాంటిదని చెప్పొచ్చు. సో ఈ రెండు పెద్ద దేశాలు పక్క పక్కనే ఉన్నప్పటికీ వీటి మధ్య ఎప్పుడు ప్రశాంతత ఉండడం లేదు. సో అప్పుడప్పుడు రెండు దేశాల నాయకులు కలిసి మనం స్నేహంగా ఉండాలి, గొడవలు వద్దు అని మాట్లాడుకుంటారు, చర్చిస్తున్నారు. కానీ చైనా మాత్రం మాట మీద నిలబడకుండా ఏదో ఒక గొడవ మొదలు పెడుతూనే ఉంటుందన్నమాట. తాజాగా చైనా ప్రభుత్వం మరోసారి తన పాత బుద్ధిని బయటపెట్టుకుంది. సో మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని తమది అని చెప్పుకోవడానికి ఒక వింత ప్రయత్నం అయితే చేసింది. సో అక్కడ ఉన్న కొన్ని ప్రాంతాలకు, అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాంతాలకు తనకు నచ్చిన విధంగా కొత్త పేర్లు పెట్టి ఒక పెద్ద లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ విషయం తెలియగానే భారత ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. చైనా చేస్తున్న ఇలాంటి పనులు రెండు దేశాల మధ్య ఒక ఫ్రెండ్షిప్, అంటే ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని పూర్తిగా పాడు చేస్తున్నాయని చెప్పేసి భారత్ స్పష్టం చేయడం అయితే జరిగింది. అసలు చైనా ఏం చేస్తుందంటే మన అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ దేశంలో, అంటే వాళ్ళ కంట్రీలో ఉండే జగ్నాన్ అని ఒక ప్రాంతంగా పిలుస్తున్నారు. సో అక్కడ ఉన్న కొండలు, నదులు మరియు చిన్న చిన్న గ్రామాలకు చైనా భాషలో పేర్లు పెట్టి అవి మావే అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం అయితే చెప్తుంది. సో చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఒక మీటింగ్ పెట్టి మరి ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పింది. సో ఆ ప్రాంతాలపై తమకు పూర్తి హక్కు ఉందని, అందుకే పేర్లు మారుస్తున్నామని చెప్పేసి చాలా పొగరుగా మాట్లాడింది అనమాట. సో అంతేకాకుండా ఇలా పేర్లు మార్చడం వల్ల ఇండియాకు మరియు తమకు మధ్య ఉన్న సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం, అంటే వాళ్ళు అలా కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సో కానీ నిజానికి ఒకరింటికి వెళ్ళి ఆ ఇంటి పేరు మార్చేసినంత మాత్రాన ఆ ఇల్లు మందైపోతుంది కదా. సో సరిగ్గా చైనా కూడా ఇదే చేస్తుందన్నమాట. సో అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎప్పుడు భారతదేశంలోనే ఉంది మరియు అది ఎప్పటికీ మన దేశంలోనే ఉంటుంది. సో ఇందులో ఎలాంటి సందేహం లేదు. మన దేశానికి చెందిన ఫారెన్ మినిస్ట్రీ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సో ఈ విషయం మీద చాలా ఘాటుగా స్పందించారు. సో చైనా తన పద్ధతిని మార్చుకోకపోతే బాగుండదని చెప్పి ఆయన హెచ్చరించడం అయితే జరిగింది. సో ఎవరొకరు కూర్చుని పేర్లు రాసినంత మాత్రాన అది వాళ్ళ భూమి అయిపోదని ఆయన స్పష్టం చేశారన్నమాట. సో ఇవన్నీ కేవలం అబద్ధపు కథనాలని, చైనా తమ సొంత లాభం కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతుందని చెప్పేసి ఆయన తిట్టిపోశారు. సో చైనా ఇలా పేరు మార్చడం ఇది మొదటిసారి ఏం కాదు. సో 2017 నుండి ఇప్పటి వరకు 6 సార్లు ఇలాంటి లిస్టులని డ్రాగన్ కంట్రీ, అంటే చైనా బయటపెట్టింది అనమాట. సో ఇప్పటి వరకు దాదాపు 80కి పైగా ప్రాంతాలను పేరు మార్చేసింది. సో ఇదంతా చైనా ఎందుకు చేస్తుందంటే ప్రపంచ దేశాల ముందు ఇండియాని తక్కువ చేసి చూపించడానికి మరియు ఒక రకమైన కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలని డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేసింది అనమాట. సో కానీ మన దేశం మాత్రం ఇలాంటి బెదిరింపులకు అస్సలు భయపడటం లేదు. అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్పాలంటే అక్కడ ప్రజలు మన దేశంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళు మన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. సో అలాగే అక్కడ మన దేశం తరపున ఎలక్షన్స్ జరుగుతాయి. సో ప్రజలు అనేవాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు మరియు తమకు నచ్చిన రాజకీయ నాయకుల్ని, అంటే తమకు నచ్చిన లీడర్స్ని ఎన్నుకుంటారు. సో మన దేశ ప్రభుత్వం అక్కడ రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే స్కూల్స్ ఇవన్నీ కూడా కట్టిస్తుంది అన్నమాట. సో అన్నీ మన ఇండియా చట్టాల ప్రకారమే అక్కడ జరుగుతాయి. సో చైనా ఎన్ని రకాలుగా పేర్లు మార్చినా అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఈ మార్పులను ఒప్పుకోవడం లేదనమాట. సో చైనా కేవలం పేపర్ల మీద తన పేరు రాసుకుంటే సరిపోదు. అక్కడున్న రియాలిటీ, అంటే వాస్తవ పరిస్థితులను చూస్తే చైనా అబద్ధం ఏంటో అందరికీ అర్థమవుతుంది. సో చైనా సైన్యం అప్పుడప్పుడు బోర్డర్లో గొడవలు చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలా పేర్లు మార్పుతో ఒక మైండ్ గేమ్ అనేది చైనా స్టార్ట్ చేసింది. సో చైనా చేస్తున్న ఈ పనులు కనుక చూస్తుంటే వాళ్ళకు శాంతి అంటే అస్సలు ఇష్టం లేదని అనిపిస్తుంది. సో ఒక పక్క మనతో వ్యాపారం చేస్తూ మరో పక్క మన భూమి లాక్కోవాలని చూడటం అనేది చాలా దారుణమైన విషయం. ఇది చైనాకు పూర్తిగా ఒక అలవాటులాగా మారిపోయింది. సో ఇండియా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది, గతంలోలా కాదు. మన సైన్యం సరిహద్దుల్లో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉంటుందన్నమాట. సో చైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు. పైగా ఇది డ్రాగన్ కంట్రీకి విపరీతమైన నష్టం. ఇంటర్నేషనల్ లెవెల్లో చైనా మీద నమ్మకం, అంటే ఒక ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. ఒక దేశం యొక్క సరిహద్దులను గౌరవించడం అనేది కనీస ధర్మం. కానీ చైనా దాన్ని అసలు పట్టించుకోవడం లేదు. సో ఇలాంటి టైంలో మన దేశం ప్రజలంతా ఏకతాటిపై ఉండి మన భూభాగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చివరిగా చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్లోని ప్రతి అంగుళం భూమి కూడా ఇండియాదే. సో అక్కడ ప్రవహించే ప్రతి నది, అక్కడున్న ప్రతి కొండ
మన దేశానికి చెందిందే. చైనా తన సొంతం అని ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని మ్యాప్లు గీసినా అది ఎప్పటికీ నిజం కాదు. చైనా విదేశీ మంత్రిత్వ శాఖ చేస్తున్న ఈ పనులు కేవలం మీడియాలో కనిపించడానికి తప్ప దానికి ఎలాంటి చట్టబద్ధమైన పవర్ అయితే లేదు. సో మన ప్రభుత్వం మరియు సైన్యం ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నాయి. చైనా ఎన్ని కుట్రలు చేసినా కానీ ఇండియా తన భూమిని ఒక్క అంగుళం కూడా వదులుకోదు. రెండు దేశాల మధ్య స్నేహం ఉండాలి అంటే ముందు ఒకరినొకరు గౌరవించుకోవాలి. చైనా ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. లేదంటే ప్రపంచం ముందు చైనా ఒక విలన్లా మిగిలిపోతుంది.